ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న, దయచూపుతున్న మా దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. గడిచిపోయిన రాత్రంతను కూడా మాకే సమస్య లేకుండా, మాకే ఇబ్బంది రాకుండా, మాకే హాని జరగకుండా మీరు రెక్కల చాటును భద్రపరిచారు. మా కుటుంబాన్ని, మాకు కలిగిన వాటిని రక్షించారు. ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు, వందనాలు. అనేకులు ఈరోజు చూడాలని అనుకున్నప్పటికీ అయా, వారికి లేని మహాధన్యత, మహాభాగ్యం మాకు అనుగ్రహించినందుకు, ఈ విధంగా మీ పాద సన్నిధిలో ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, ఈ రోజున బిడ్డల కోరికలు ఏమైతే ఉన్నవో, వారు ఏ ఆలోచన అయితే చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా సఫలపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. బిడ్డలు ఎటువంటి సందేహము లేకుండా విశ్వాసముతో నా దేవుడి రోజు నాకు సహాయం చేస్తాడు, నా ఆలోచన ప్రకారం నన్ను నడిపిస్తాడు, నా ప్రతి కార్యాన్ని సఫలపరుస్తాడు అని నమ్మికతో ప్రతి ఒక్కరు కూడా ధైర్యముగా, విశ్వాసముగా జీవించే కృప చూపించండి నాయన. అయ్యా, ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తూ మొరబెడుతున్నారో వారందరి జీవితాల్లో ఈ యొక్క వాక్యమును స్థిరపరచండి ప్రభువా. ఈ రోజున ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను ఈ రోజంతను కాచి కాపాడి భద్రపరచమని, అయ్యా, ఏ సమస్య వారికి రాకుండా మీరే వారికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అవునయ్యా, ప్రయాణాలు చేస్తూ ఉండంగా, ఎన్నో ప్రయాణాలలో కొనసాగుతూ ఉండంగా, ఏ వాహనం పైన వారు వెళుతున్నా, ఏ మార్గంలో బిడ్డలు సంచరిస్తూ ఉన్నా, ఏ అపాయము, ఏ ప్రమాదము వారిని ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డను మీ రక్షణలో భద్రపరుచుకొనండి. అయా, క్షేమముగా ప్రయాణించి సురక్షితముగా గమ్యస్థానాలకు చేరుకునే కృప చూపించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, అయా, చేస్తున్న పనుల్లో మీ సహాయము దయచేయండి, జ్ఞానము దయచేయండి, బలము దయచేయండి, శక్తిని అనుగ్రహించండి తండ్రి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యముతో కూడా వారిని నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా వారి పనుల్లో వెయ్యంతలుగా ఆశీర్వదింపబడే కృప చూపించండి. ఆర్థిక కష్టాలు లేకుండా, అనారోగ్యంతో ఎవరు ఈరోజు ఇబ్బందులు పడకుండా, ఎవరు కూడా ఆకలి బాధలతో లేకుండా ప్రతి ఒక్కరికి కావలసిన వాటిని దయచేయండి అయ్యా. సమృద్ధిని దయచేయండి అయ్యా. మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి వాటిని సమకూర్చండి తండ్రి. అయా, ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, జ్ఞానంతో నింపండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, ఎవరు పాస్ అవ్వడానికి సహాయము దయచేయండి అయా. ఎవరైతే బిడ్డలు రిపోర్ట్స్ అని, చెకప్స్ అని వెళ్తున్నారో అనుకూలంగా ఆ చెకప్స్, రిపోర్ట్స్ని మార్చండి. ఆపరేషన్స్లో, డెలివరీస్లో మీరు తోడై ఉండండి. సజావుగా జరగడానికి సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అయా, మీ నామానికి అవమానం తెచ్చే పనులు మా ద్వారా ఏది జరగకుండా ఆత్మీయంగా ఎదగడానికి మాకు సహాయము దయచేయండి అయా. మీ నామాన్ని ఘనపరిచే విధంగా మా క్రియలు ఉండడానికి కృప చూపించండి. మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా, వ్యర్థపరచుకొనకుండా అయ్యా, వాక్య జ్ఞానం ఇవ్వండి తండ్రి. లోకంలో పడిపోవద్దు తండ్రి, పాపంలో చిక్కుబడొద్దు నాయన. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఎవరి చేతిలో బిడ్డలు మోసపోకుండా అయా కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా గృహాల్లో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు మీ కాపుదలలో వీరందరినీ భద్రపరచండి. ఏ సమస్య రాకుండా ప్రతి బిడ్డను కాపాడండి తండ్రి. అయా, నిరుత్సాహంలోకి ఎవరు వెళ్ళిపోకుండా, అసమాధానంతో ప్రశాంతత కోల్పోయి ఎవరు జీవించకుండా
ప్రతి ఒక్కరు కూడా నెమ్మది కలిగి జీవించే కృప చూపించమని, మీరు చూపించిన దయను బట్టి, కృపను బట్టి క్రొత్త సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబంను దీవించండి అయ్యా. మేము కూడా ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.